ప్రజాహిత నేత, రాజకీయాల్లో విలక్షణ నాయకుడు మన అంజన్ కుమార్ యాదవ్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతున్నది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది, వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారని ఒక వైపు నుంచి అంటున్నారు. ఇంకొక వైపు నుంచి ఏం డెవలప్మెంట్ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ నేను ఈ టీఆర్ఎస్ ఉండే, తర్వాత బీఆర్ఎస్ అయింది. వాళ్ళు చేసిన ఏం చేసిర్రు వాళ్ళంటే మొత్తం అవినీతి చేసిర్రు. ఏం అవినీతి అంటే ఫస్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇవ్వలే. ఇంటికి ఉద్యోగిస్తామన్నారు, ఇవ్వలే. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈడ ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మాట్లాడాల్సి వస్తుంది. కానీ అంజన్ కుమార్ యాదవ్ గెలిచినాక ఏం చేస్తాడు అంటే ఇప్పుడు మనం కుల్లా చూపవచ్చు. ఎట్లా అంటే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉచిత బియ్యం ఇస్తుంది. ఈ హ్యాండిక్యాప్లకి 10 సంవత్సరాలు నేను తిరిగిన నా పిల్లల కోసం. సైట్ ఓపెన్ కాలే, ఒక్కసారి సైట్ ఓపెన్ కాలే. పోతే సర్వర్ డౌన్. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలకు ఇప్పుడు ఆ స్కాలర్షిప్లు వస్తున్నాయి, పిల్లలకి ఇప్పుడు పింఛన్లు ఓపెన్ అవుతున్నాయి. పింఛన్లు రీసెంట్గా వచ్చింది, పింఛన్ 4000 వచ్చింది పిల్లలకు. 10 సంవత్సరాలు ఏం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇది కాదా ఉదాహరణ? చాలా మంచి పని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బస్సులు ఆ లేడీస్కి బస్సులు ఉచిత ప్రయాణం, ఎంతమంది ఉంటే అంతమంది. ఇంట్లో సన్న బియ్యం ఇస్తుంది, కరెంట్ ఫ్రీ ఇస్తుంది, మన సిలిండర్ పైన సబ్సిడీ ఇస్తుంది. ఇంకేం చేయాలి? డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా.